హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముకు ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డేటాను కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ అయింది. సిపిఆర్ విడ్త్ అనేది మనం కన్సిడర్ చేసినట్టయితే వైడ్గా ఉండడం జరిగింది. ఇలా వైడ్గా ఉన్నప్పుడు ప్రైస్ అనేది సైడ్ వేస్లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. పర్టికులర్గా ఇంకా ప్రీవియస్ డే హై కింద ఓపెన్ అయితే డెఫినెట్గా అది సిపిఆర్కి అయితే పుల్ బ్యాక్ అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అలా పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. బట్ ఇక్కడ సస్టైన్ అయితే కాలేదు. ఈ లెవెల్ దగ్గర అంటే సెకండ్ క్యాండిల్కే పుల్ బ్యాక్ రావడం జరిగింది. థర్డ్ క్యాండిల్ నుంచి మళ్ళీ రివర్స్ అయితే కావడం జరిగింది. లేటర్ పీరియడ్లో మేబీ ఇక్కడైనా సస్టైన్ కావాలి, కానీ కాలేదు. అది సెంట్రల్ సిపిఆర్ వరకు వెళ్ళి అక్కడ నుంచి బౌన్స్ అయితే కావడం జరిగింది. ఆ బౌన్స్ కూడా పెద్దగా ఏమీ లేదు. మనం ఇలా ఎలిఫెంట్ క్యాండిల్ వచ్చినప్పుడు, ఫస్ట్ క్యాండిల్ అనేది ఎలిఫెంట్ క్యాండిల్ వచ్చినప్పుడు ఇక్కడికి పుల్ బ్యాక్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం ఆ స్ట్రాటజీలో డిస్కషన్ అయితే చేయడం జరిగింది. ఎగ్జాక్ట్గా చూసినట్టయితే ప్రైస్ అనేది ఈ లెవెల్కి అయితే మళ్ళీ పుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ దాకా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇలా వైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు మనకు రెండు ఆపర్చునిటీస్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఛాన్సెస్ ఉంటుందని చెప్పి క్లియర్ కట్గా అయితే మనం ఆ స్ట్రాటజీలో డిస్కషన్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఈ స్ట్రాటజీని చూడండి. ఇక్కడ ఐ బటన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక లో అయితే ఫామ్ చేయడం జరిగింది. ఈ లో ఫామ్ అయిన తర్వాత ప్రైస్ అనేది ఇక్కడ ఒక హై అనేది ఫామ్ చేయడం జరిగింది. మనకు ఒక హై ఒక లో రావడం జరిగింది కాబట్టి మనం ప్రైస్ యాక్షన్ను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఈ లో బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. బ్రేక్అవుట్ మీన్స్ విక్లతోటి బ్రేక్అవుట్ కాదు. ఎప్పుడు కానీ బ్రేక్అవుట్ మీన్స్ బాడీ అనేది బ్రేక్అవుట్ కావాలి. అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బాడీ అనేది బ్రేక్అవుట్ వస్తేనే మనం దాన్ని రియల్ బ్రేక్అవుట్గా కన్సిడర్ చేస్తాం. మళ్ళీ ఆ బాడీ అనేది మోర్ దెన్ 50% పైన ఏదైతే లో ఉంటుందో లో కింద ఉండాలి, లేదా ఒకవేళ మనం ఇక్కడ ట్రేడ్ చేస్తే దీని హై పైన ఉంటేనే మనం ట్రేడ్ చేస్తాం. ఇక్కడ అంటే ఎప్పుడైతే ఈ లో బ్రేక్అవుట్ వస్తేనే ట్రేడ్ చేసుకుంటాం. అలాంటి అవకాశం అయితే రాలేదు. మనం తక్కువ టైం ఫ్రేమ్లో చేస్తున్నాం కాబట్టి 5 minutes టైం ఫ్రేమ్లో డెఫినెట్గా మనం ఇంకో క్యాండిల్ వచ్చే వరకు వెయిట్ చేస్తే నష్టం ఏమీ ఉండదు. లేదు అంటే కంప్లీట్గా దీని కింద క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేస్తే బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఒకరైనా జస్ట్ సింపుల్గా ఇక్కడ ఆ లో ఫామ్ అయింది, దీని కింద మనం అంటే బ్రేక్అవుట్ రాగానే ట్రేడ్ తీసుకుంటామంటే డెఫినెట్గా స్టాప్ లాస్ అయితే హిట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకు అంటే సెల్ సైడ్ వెళ్ళాల్సిన అవసరం రాలేదు ఫస్ట్ థింగ్. ఇక ఇది ఒక హై. ఈ హై అయితే ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు మనం అయితే ఇక్కడ ఒక ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయవచ్చు. ఇలాంటి క్యాండిల్ బ్రేక్అవుట్ అంటే ఇలా ఉండాలి. మంచి మారుబోజు క్యాండిల్ మోర్ దెన్ 50% పైన ఈ లైన్ పైన మనకు బ్రేక్అవుట్ వస్తే మనం దాన్ని కన్సిడర్ చేస్తాం. అది ఇక్కడ రావడం జరిగింది. ఎంట్రీ పాయింట్ అనేది ఇదవుతుంది. ఎంట్రీ పాయింట్ అనేది ఇదవుతుంది. స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. ఇంత స్టాప్ లాస్ బేర్ చేస్తున్నాం కాబట్టి ఇంత మినిమం 1:1 టార్గెట్ అయితే ఉంటుంది. అది అచీవ్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి వెళ్ళినాయి. ఈ లెవెల్ నుంచి మళ్ళీ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. మళ్ళీ ఇక్కడ మనకు ఒకవేళ అంటే బ్రేక్అవుట్ వస్తే ఇది ఒక హై అనుకున్నాం కదా, ఇది మళ్ళీ తర్వాత ఈ హై తర్వాత ఇక్కడ సిగ్నిఫికెంట్గా ఒక లో అనేది ఇక్కడ ఫామ్ అయింది. మళ్ళీ మనం ఒకవేళ ట్రేడ్ సెల్ సైడ్ వెళ్ళాల్సి వస్తే ఈ లో బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేస్తాం. అది ఇక్కడ ఈ స్టాప్ లాస్ ఎంత ఉంటుంది, అప్పుడు స్టాప్ లాస్ అనేది ఇంత ఉంటుంది, లేదు అంటే ఇంత ఉంటుంది, కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో ఇంత స్టాప్ లాస్ బేర్ చేసే కంటే ఈ స్టాప్ లాస్ని బేర్ చేసి ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. అంటే ఈ స్టాప్ లాస్ తీసుకుంటే టార్గెట్ అచీవ్ కావడం జరిగింది. ఈ స్టాప్ లాస్ తీసుకుంటే టార్గెట్ అయితే అచీవ్ కాలేదని చెప్పవచ్చు. ఇలా ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇలా ట్రేడ్ చేయండి. డెఫినెట్గా మీరైతే ప్రాఫిట్లో ఉంటారు. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం నిన్న ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్లోనే ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ జోన్లో ఓపెన్ అయిపోయి ప్రైస్ అనేది ఈ జోన్కు మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. చూడండి, మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇది అంటే మళ్ళీ ఒక మనకు కన్ఫర్మేషన్ క్యాండిల్ కావాలి కాబట్టి ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ అయితే టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో రెండోసారి కూడా ఈ లెవెల్కి రావడం జరిగింది.
రెండోసారి ఈ లెవెల్కి వచ్చి సో మళ్ళీ ఆ జోన్ నుంచి బయటకైతే రావడం జరిగింది. సో రెండోసారి మనం చేయము, ఫస్ట్ టైము అంటే వీలైతే రెండోసారి చేస్తాం, అంతేగాని మూడోసారి మాత్రం డెఫినెట్గా అయితే చేయము. తర్వాత ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. సో ఈ డిమాండ్ జోన్కు ప్రైస్ లాస్ట్లో రీచ్ కావడం జరిగింది. ఒకవేళ ఇన్ కేస్ ఇది ఇక్కడ నుంచి ఇలా వస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకునేది. సో ఇలా రాలేదు. మేబీ రేపటి రోజున ఇక ఒకవేళ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఎలా అంటే ఇక్కడ నుంచి బౌన్స్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదు దీని కింద గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అనుకోండి, ఇది ఒక రెసిస్టెన్స్ జోన్గా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో అంటే ఇక్కడ మనకు ఆపర్చునిటీ అయితే ప్రస్తుతానికి రాలేదు. ఇంకా రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, అలాగే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అయితే ఉండడం జరిగింది. ఈ రెండు జోన్స్ని అయితే కన్సిడర్ చేయండి. ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి వచ్చినప్పుడు డెఫినెట్గా ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ గ్యాప్ అప్లో ఓపెన్ అయినప్పుడు మనం వాటిని ఆ ప్రైస్ అనేది పైన ఓపెన్ అవుతుందా కింద ఓపెన్ అవుతుందా దాని ప్రకారం డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 18,000 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 18,200 దగ్గర బిల్డప్ అయింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక పుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,800, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,900 దగ్గర ఉండడం అయితే జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ అయితే ఫస్ట్ సపోర్ట్ సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి ఛాన్స్ అయితే ఉన్నవి. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే సో ఇక్కడ కూడా అంటే ఈ ట్రెండ్ అయితే పర్ఫెక్ట్గా ఏం లేదు. ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉంది, ఇటేమో షార్ట్ బిల్డప్ ఉన్నది. సో కాబట్టి దీన్నే కన్సిడర్ చేద్దాం. దీని ప్రకారం నెగిటివ్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే సో ప్రైస్ అనేది 1 సెకండ్ క్లౌడ్ పైన ట్రేడ్ అయితే కావడం జరుగుతుంటుంది. సో నిన్న చెప్పాను, సో నిన్న మనం అంటే ఇచ్చుముఖి అనాలిసిస్ చేసేటప్పుడే చెప్పాము. సో ఇవి దూరంగా వెళ్ళాయి, క్యాండిల్స్ అనేటివి దూరంగా వెళ్ళావి. అయితే ప్రైస్ అన్న ఈ కిందికి రావాలి, లేదంటే ఈ ఇండికేటర్స్ యొక్క లైన్స్ అయినా పైకి వెళ్ళాలని చెప్పడం జరిగింది. సో ఇండికేటర్స్ లైన్స్ వెళ్ళలేదు కాబట్టి ప్రైస్ అనేది పుల్ బ్యాక్ వస్తుంది. చూడండి, సో ప్రైస్ అనేది పుల్ బ్యాక్ వస్తుంది అంటే ఈ హై అనేది బ్రేక్అవుట్ రాలేదు. కాబట్టి సో డెఫినెట్గా ఇది ఫ్లాట్గా స్టార్ట్ అయింది. అంటే రేపు ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే గ్యాప్ అప్ తోటి మాట్లాడట్లేదు, గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ లేకుండా ఫ్లాట్గా ఓపెన్ అయితే సో డెఫినెట్గా రేపటి రోజున మళ్ళీ ఇంకొక బేరిష్ క్యాండిల్ ఉండడానికే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో అది ఫస్ట్ టార్గెట్ ఈ క్యాండిల్ వరకు రావడానికి అయితే ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ వరకు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇక్కడ మనకు అన్ఫిల్లింగ్ గ్యాప్ ఉంటుంది కదా, సో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ రెండు టార్గెట్స్ అచీవ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అది ఇఫ్ నాట్ గ్యాప్ అప్ ఓపెన్ కాకపోతే మాత్రమే. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, సో ఈ హై అనేది బ్రేక్అవుట్ చేసుకుంటూ రావాలి. ఈ హై అనేది బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే అప్పుడు మనం మొన్న డిస్కషన్ చేసినట్టు సో ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో 18,300 వరకు 330 వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇంకా అవర్లీలో చూసినట్టయితే అవర్లీలో మనకు సో కంప్లీట్గా బులిష్నెస్ షో చేస్తుంది, బట్ కన్వర్జన్ లైన్ కిందికి రావడం అయితే జరిగింది. సో ఇది మేబీ బేస్ లైన్ అంటే ఇక్కడ ఎందుకు ఇలా వచ్చిందంటే బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉన్నది కాబట్టి డెఫినెట్గా సో ప్రైజెస్ అనేవి పుల్ బ్యాక్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో అలానే రావడం అయితే జరిగింది. మేబీ రేపటి రోజున ఒకవేళ ఇందాక డైలీలో మనకు ఫ్లాట్గా ఉంది కాబట్టి ఫ్లాట్గా ఓపెన్ అయితే డెఫినెట్గా ఈ లెవెల్ను టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి సో 17,760 వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది డౌన్ సైడ్లో. ఇన్ కేస్ ఈ లో బ్రేక్అవుట్ అయిందనుకోండి ఇంకా 17,700 వరకు కూడా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక అప్ సైడ్లో వచ్చేసి
సో ఫ్లాట్గా ఓపెన్ అయితే మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ను టెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో ఇందాక చెప్పుకున్నట్టు 17,300 వరకు 18,300 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే ప్రైస్ అనేది సో సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. పర్టికులర్గా ప్రీవియస్ డే హై కింద ఓపెన్ కావడం జరిగింది కాబట్టి సో అక్కడ నుంచి సో సిపిఆర్కి అయితే రావడం జరిగింది. సో సిపిఆర్ను ఒక దశలో ఇక్కడ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం సిపిఆర్ స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. సో స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. ఇక్కడ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. సో ఇక లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి సిపిఆర్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళడం జరిగింది. సో ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో 2 టైమ్స్ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం జరిగింది. ఇలా వైడ్ సిపిఆర్ ఉన్నప్పుడు కొంచెం కాషియస్గా ఉంటే బెటర్ ఉంటుంది. ఇక ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారం నిఫ్టీలో డిస్కషన్ చేసిన ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారం సో ప్రైస్ అనేది ఇక్కడికి రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. బట్ సో కానీ ఇక్కడ నుంచే వెనుకకు రావడం జరిగింది. ఎందుకు ఇక్కడ నుంచే రావడం జరిగింది అంటే ఈ టైంలో 130 ఈ సమయంలో నిఫ్టీ అనేది ఆల్రెడీ ఈ నిఫ్టీలో ఇక్కడ వరకు ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ వరకు రీచ్ అయింది. అక్కడ నుంచి బౌన్స్ కావడం జరిగింది. సో నిఫ్టీ బౌన్స్ కావడం జరిగింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా సో ఇక్కడ నుంచే వెనుకకైతే రావడం జరిగింది. సో కాబట్టి నిఫ్టీలో మీరు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసినట్టయితే డెఫినెట్గా నిఫ్టీని అయితే ఫాలో కావాలి. లేకపోతే ఇలాంటి చూడండి సో మనం ఎలిఫెంట్ క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారం డెఫినెట్గా ఇక్కడ లెవెల్కి వస్తుందని చెప్పి మనం వెయిట్ చేస్తాం. బట్ ఇది ఇక్కడ నుంచే రివర్స్ అయితే కావడం జరిగింది. కాబట్టి సో ఆ 2 చార్ట్లు మీరు చూసుకుంటూ ట్రేడ్ చేసినట్టయితేనే సో మీకు లాభం జరుగుతుంది. ఇక ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేసినట్టయితే సో ప్రైస్ అనేది సిగ్నిఫికెంట్గా ఒక లో అనేది ఫామ్ అయింది. సో ఈ లో ఫామ్ అయిన తర్వాత సో మళ్ళీ ఇక్కడ ఒక హై అయితే ఫామ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ హై ఫామ్ అయిందో సో దీని అంటే ఈ లో బ్రేక్అవుట్ అయితేనే మనం పీ సైడ్ వెళ్తాం లేదా సెల్ సైడ్ వెళ్తాం. లేదు అంటే ఇది బ్రేక్అవుట్ వస్తే సో మనం సి సైడ్ వెళ్తాం లేదంటే బై సైడ్ వెళ్తాం. సో ఎంత స్టాప్ లాస్ బేర్ చేస్తాం దీనికి 1:1 ఉండే విధంగా టార్గెట్ అయితే ఉంటుంది. అది అచీవ్ కావడం అయితే జరిగింది. సో లేటర్ పీరియడ్ అంటే ఇక్కడ చాలాసేపు కన్సల్టేషన్ అయితే కావడం జరిగింది. సో అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందా అనే ఒక డైలమాలో ఉండడం జరిగింది. బట్ ఎవరైతే ఇక్కడ రిస్క్ బేర్ చేసి డెఫినెట్గా వెయిట్ చేసారో వాళ్ళకు మంచి ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఇక ఇది బై సైడ్ సెల్ సైడ్ సినారియో ప్రైస్ అనేది ఈ లెవెల్కి పోయింది. సో మళ్ళీ ఒకసారి అంటే ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితేనే అంటే ఏదైతే మనం ఈ లోస్ అనుకుంటున్నామో సో ఈ లో బ్రేక్అవుట్ వస్తేనే ట్రేడ్ తీసుకుంటాం. సో ఇక్కడ స్టాప్ లాస్ అనేది సో హెవీగా ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఇక్కడ ఈ స్టాప్ లాస్ అనేది ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు. బట్ ఒకవేళ మీరు తీసుకుంటే మొత్తానికి నెట్లో ప్రాఫిట్లో ఉండడం అయితే జరిగింది. సో 1:1 కంటే తక్కువ రావడం జరిగింది కానీ ప్రాఫిట్లోనైతే ఉండడం జరిగింది. లాస్ట్ మూమెంట్లో వచ్చే మూవ్స్ ఎప్పుడు కానీ చాలా వైల్డ్గా ఉంటాయి. ఆఫ్టర్ 2 o'clock తర్వాత 2:30 ఆ సమయం తర్వాత వచ్చే మూవ్స్ మాత్రం డెఫినెట్గా చాలా వైల్డ్ మూవ్స్ అయితే ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి అలానే అంటే ప్రాఫిట్లోకి అయితే ఉన్నాం బట్ 1:1 కంటే తక్కువ ఉండడం జరిగింది. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. సో నిన్న ఈ డిమాండ్ జోన్కి అయితే ప్రైస్ అయితే రావడం జరిగింది ఎగ్జాక్ట్గా. సో ఇక్కడ బౌన్స్ కావడం జరిగింది. సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్ అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ అచీవ్ కావడం జరిగింది. మోర్ దెన్ 1:2 టైమ్స్ పైన రావడం అయితే జరిగింది. సో ఇక ఈ సప్లై జోన్కి అయితే ప్రైస్ అనేది రీచ్ కాలేదు కాబట్టి సో మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక రేపటి రోజున ఈ జోన్ను అంటే ఇక్కడ ఈ జోన్ను ఇలానే ఉంచుదాం. ఎందుకంటే మేబీ ప్రైస్ అనేది ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయితే డెఫినెట్గా మళ్ళీ ఒకసారి ఈ లెవెల్కి వచ్చి ఇలా బౌన్స్ కావడానికి అయితే అంటే రిజెక్షన్ కావడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్ ఉంచుదాం. అలాగే ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే ఉండడం జరిగింది. ఈ సప్లై జోన్ అనేది సో అంటే మంచి అంటే క్వాలిటీ జోన్, హై ప్రాబబిలిటీ జోన్. ఎందుకంటే 2 మంచి మొమెంటమ్ క్యాండిల్స్ మధ్యలో ఉన్నది కాబట్టి సింగిల్ బేస్ క్యాండిల్ ఉన్నది కాబట్టి డెఫినెట్గా ప్రైస్ అనేది ఈ లెవెల్కి వచ్చినప్పుడు రిజెక్షన్స్ ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉన్నది. ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ ఓపెనింగ్ కూడా ఓపెన్ ఈక్వల్ టు హై ఉన్నది కాబట్టి సో ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి ఈ లెవెల్ బ్రేక్అవుట్ వస్తే మాత్రం ప్రైస్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ రీజన్లో ఓపెన్ అయితే సో ఫస్ట్ రిజెక్షన్ అనేది ఇక్కడే ఉంటుంది. లేదు కొన్ని సందర్భాల్లో సో ఇక్కడ కొన్ని పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి.
అని చెప్పి ఇక్కడికి రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇలా వచ్చినప్పుడు సో ఇక్కడ నుంచి కూడా రిజెక్షన్స్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ను కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు నేను పై లెవెల్ని అయితే ఏమీ డ్రా చేయట్లేదు. సరే డ్రా చేద్దాం. ఓకే, సరే ఈ లెవెల్ కూడా ఓన్లీ 15 పాయింట్స్ మాత్రం ఉండడం జరిగింది. కాబట్టి దీన్ని కూడా కన్సిడర్ చేయండి. ఇక ఆప్షన్ చైన్ ఆటను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది కాల్ సైడ్లో 38,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది 39,000 దగ్గర ఉండడం జరిగింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి సో నెగిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. ఇక ఫుట్ సైడ్లో చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అన్నది 38,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో 37,000 దగ్గర ఉన్నది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ అన్ని షార్ట్ కవరింగ్ అయితే జరుగుతుంది. సో కాబట్టి మనం దీని ప్రకారం ఏం కంక్లూడ్ చేయలేము. సో అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే ఇక్కడ బుల్లిష్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా సో నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. చూద్దాం. ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే ప్రైస్ అనేది క్లౌడ్ పైన ట్రేడ్ అవుతుంది. ఫ్యూచర్ కుమ్మ బుల్లిష్లో ఉన్నప్పటికీ ఈ రెండు లైన్స్ ఫ్లాట్గా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా కన్సాలిడేషన్ కావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. రేపటి రోజున ఇంకొక కన్సాలిడేషన్ రావడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక్కడ ఇవి రెండు ఫ్లాట్గా ఉన్నవి, ఇక్కడ కన్వర్జన్ లైన్ ఫ్లాట్గా ఉన్నది, బేస్ లైన్ ఫ్లాట్గా ఉన్నది. సో కాబట్టి డెఫినెట్గా ఈ లైన్స్ అయినా అప్ సైడ్ వెళ్ళాలి, లేదంటే ప్రైస్ అయినా డౌన్ సైడ్ రావాలి. సో ఎక్కువ శాతం ప్రైజెస్ అనేవి వెనుకకు రావడానికి, పుల్ బ్యాక్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మేబీ అంటే ఇలా ఫ్లాట్గా ఓపెన్ అయితే డెఫినెట్గా ఒకసారి ఈ లెవెల్ను టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా 37,700 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో ఈ లెవెల్ను టెస్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఒకటి అన్ఫిల్డ్ గ్యాప్ జోన్ ఉంది కాబట్టి మేబీ ఈ లెవెల్ను డెఫినెట్గా ఫిల్ చేయడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇలా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ వస్తే సో నెక్స్ట్ మన టార్గెట్ ఇదే కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక అప్ సైడ్ సినారియో వచ్చేసి గ్యాప్ అప్లో ఓపెన్ అయినా ఈ ప్రీవియస్ డే హై అనేది బ్రేక్అవుట్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళినా సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది టార్గెట్ అనేది ఇక్కడ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 39,300 వరకు ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఇంకా ఇది బ్రేక్అవుట్ అయితే సో ఇక్కడ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 39,400 వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి సో ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. అవర్లీ చార్ట్లో చూసినట్టయితే ప్రైస్ అనేది సో క్లౌడ్ పైన ఉన్నది కాబట్టి బుల్లిష్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇవి ఫ్లాట్గా ఉన్నాయి కాబట్టి మేబీ ప్రైజెస్ అనేవి మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ టెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 37,500 దగ్గర ఉండడం అయితే జరిగింది. కాబట్టి ఈ లెవెల్లో ఒకసారి టెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉన్నది. ఇన్ కేస్ ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా ఇది జరుగుతుంది. లేదు గ్యాప్ అప్లో ఓపెన్ అయితే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే రావాలి. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి డెఫినెట్గా ఇందాక డిస్కషన్ చేసిన 39,300 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో కాబట్టి డెఫినెట్గా సో ఈ లెవెల్ వెళ్తుంది, లేదంటే ఇంకా ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. అలాగే ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను మీరు అయితే వాచ్ లిస్ట్లో తీసుకోండి. సో ట్రెండింగ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.